హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి, గగన్ ఫ్యామిలీ దసరా ఉత్సవాలు జరుపుకోవడానికి అమ్మవారి గుడికి రీచ్ అవుతారు. అదే గుడికి శరత్చంద్ర ఫ్యామిలీ కూడా వస్తారు. ఇంకా అలా గగన్, భూమి, శారద, పూరి, శివ ఒకరితో ఒకరు ప్రశాంతంగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. శారద పట్టుబట్టలలో ఉన్న భూమి, గగన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ కనకదుర్గ, నువ్వే వీళ్ళని ఎలా అయినా ఒక్కటి చేయాలి, నా కొడుకు కళ్ళని తెరిపించాలి అని పాపం ఇద్దరు భార్యాభర్తలుగా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శారద. అపూర్వ భూమి వైపు చూస్తూ ఉంటుంది. భూమి, నీకెంత ధైర్యమే, నాకే వార్నింగ్ ఇస్తావా? ఇప్పుడు చూడు, ఈరోజు నువ్వు వెళ్ళేది శవంగానే, మనిషిగా కాదు అని మనసులో అనుకుంటుంది. మమ్మీ, ఏంటి ఆ భూమి వైపు అలా చూస్తున్నావు? ఏదైనా ప్లాన్ వేసావా అని అంటుంది. అవును, కానీ నేను నీకు చెప్పను, ఎందుకంటే నువ్వు నన్ను అవమానించావు కదా అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్లాన్ సక్సెస్ అయ్యాక చూసుకుందాంలే అని నక్షత్ర ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు. అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత అలా ఇంకా శారద పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి సూత్రాలని సమర్పిస్తుంది. వెంటనే నవదంపతులు ఈ అమ్మవారి సూత్రాన్ని మెడలో వేసుకుంటే వాళ్ళు నిండు నూరేళ్లు సుఖంగా సంతోషంగా ఉంటారు, సౌభాగ్యంగా ఉంటారు అని చెప్పి పంతులు గారు చెప్తారు. అయితే నవదంపతులు మా అన్నయ్య భూమినే కదా అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. రే చెర్రీ, ఏం మాట్లాడుతున్నావురా అని అంటారు. శారద, నాన్న గగన్, నిజం నాన్న, నువ్వు ఇప్పుడు నా మాటపై గౌరవం ఉంటే భూమి మెడలో ఆ తాళిని కట్టాలి, అర్థమైందా అని అంటారు. అమ్మ, ఇది కరెక్ట్ కాదమ్మా అని అంటారు. ఏది కరెక్టో ఏది కాదో అమ్మవారు చూసుకుంటారు, నువ్వు వెళ్ళరా అని అంటారు. ఇంకా గగన్ అలా భూమి దగ్గరికి వస్తారు. భూమి గగన్ వైపు చూస్తూ, బావా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం బావా, నేను నీ భార్యని అయిపోయాను అని అంటుంది. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అదంతా చూసి శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా అది మంచి స్వీట్ మెమరీస్ కాబట్టి దాన్ని వీడియో తీసుకుంటూ ఉంటాడు చెర్రీ. ఇంకా నవ్వుతూ హ్యాపీగా అందరి సమక్షంలో గగన్ భూమి మెడలో తాళి కడతాడు. అదంతా చూసి భూమి ఎంతగానో మురిసిపోతుంది. ఇంకా వెంటనే అందరూ అక్షింతలు వేస్తూ ఉంటే శరత్చంద్ర మాత్రం నా కళ్ళతో ఈ పెళ్ళిని చూడాల్సి వచ్చింది అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే భూమి గగన్ని పక్కకి వచ్చేసరికి హక్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్, రెండోసారి నాకు తాళి కట్టినందుకు అని హక్ చేసుకుంటుంది భూమి. హేయ్ భూమి, రిలాక్స్ రిలాక్స్. ఏంటి, నిజంగా నేను నీ మెళ్ళో మూడు ముళ్ళు వేశాను అనుకుంటున్నావా? నో, సాక్ష్యం తీసుకురాకుండా మా అమ్మ కాదు, ఆ దేవుడు వచ్చి చెప్పినా నేను నీ మెళ్ళో మూడు ముళ్ళు వేను అని అంటారు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. బావా, అంటే మరి ఇది అని అనగానే, రెండు ముళ్ళే వేశాను నేను, నువ్వు సాక్ష్యం తీసుకొచ్చాక నువ్వు నా భార్యవి అని చెప్పిన తర్వాతే ఆ మూడో ముడి వేస్తాను, నిన్ను నా భార్యగా అంగీకరిస్తాను. ఈ విషయాన్ని అమ్మతో కానీ ఎవరితో కానీ చెప్పొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మన ఇద్దరం భార్యాభర్తలమని నువ్వు అంటున్నావు కదా. అలాంటప్పుడు రెండోసారి కడితే ఏంటి, మూడోసారి కడితే ఏంటి, ఏదైనా కట్టడమే కదా, అర్థమైందా అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. బావ నాపై ఇంతలా ద్వేషం పెంచుకోవడానికి కారణం నా దగ్గర సాక్ష్యం లేకపోవడమే. ఆ సాక్ష్యాన్ని ఎలా అయినా తీసుకురావాలి, తీసుకొచ్చి బావ దృష్టిలో నేను తన భార్యనని నిరూపించుకోవాలి, బావ ఇంత మొండిగా ఉంటాడని అనుకోలేదు అని పాపం భూమి అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా చెర్రీ శారద దగ్గరికి వచ్చి, పెద్దమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతారు. నాకేంట్రా, అంతా బాగానే ఉంది అని అంటారు. సారీ పెద్దమ్మ, ఇంటికి రాలేకపోయాను, ఎందుకంటే తెలుసు కదా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో. ముందుగా ఆ బ్రహ్మ రాక్షసుందే నక్షత్ర, దానికి తెలిసిందంటే నా రక్తం తాగేస్తుంది, అందుకే రాలేకపోయాను పెద్దమ్మ అని అంటారు. రే చెర్రీ, నువ్వు నా కొడుకువిరా, కన్నతల్లి ఎప్పుడైనా కొడుకు రాలేదని బాధపడుతుందా? నిన్ను నేను అర్థం చేసుకున్నానులే అని అంటుంది. పెద్దమ్మ నువ్వు గ్రేట్ అని చెర్రీ మాట్లాడుతూ ఉంటే, ఏంట్రా ఏం కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు అని అడుగుతాడు గగన్. ఇంకలా గగన్, చెర్రీ, శారద వీళ్ళందరి వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు కృష్ణప్రసాద్. నేను కూడా వాళ్ళ పక్కనే ఉండి శారద భర్తగా ఉంటే ఎంత బాగుంటుందో, కానీ ఈ జన్మకి దేవుడు నాకు అవకాశం ఇస్తాడో ఇవ్వడో తెలీదు. శారద ఇప్పుడు ప్రాణాలతో బయటపడింది, శారద ఇలా నవ్వుతూ చూస్తూ ఉంటే నిజంగా నా మనసంతా పొంగిపోతుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా కృష్ణప్రసాద్ హ్యాపీగా ఫీల్ అవుతాడు శారద వాళ్ళ వైపు చూస్తూ. ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇంకలా గగన్ అందరికీ అన్నదానాన్ని
అన్నదాన వితరణకి డొనేషన్ ఇస్తాడనమాట. ఇంక అందరికీ మీరే దాతలు కాబట్టి మీ చేత్తో వడ్డించండి బాబు అంటే భూమి గగన్ ఇద్దరు ఇంకా అలా వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ తీసుకొని అందరికీ వడ్డిస్తూ ఉంటారు. శరత్ చంద్ర లేచి వెళ్ళబోతుంటే బాబు అన్నం పరబ్రహ్మ స్వరూపం, మధ్యలో వదిలేసి వెళ్ళకూడదు అని పంతులు చెప్పడంతో ఇంకా కూర్చొనే ఉంటాడు శరత్ చంద్ర. భూమి ప్రేమగా శరత్ చంద్రకి వడ్డించి శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇలా అయినా నాన్న నన్ను చూసి నాకు దీవెనలు ఇస్తాడేమో అని పాపం మనసులో అనుకుంటుంది భూమి. ఇంకలా గగన్ వస్తాడు. సాంబార్ వేసుకుంటారా అని అడుగుతాడు గగన్. వేయరా అని అంటారు శరత్ చంద్ర. కావాలని ఎక్కువ సాంబార్ ప్లేట్లో పడిపోయేలా చేస్తాడు. ఇలాగే కావాలి అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. కావాలని ఇదంతే చేశాడు వాడు అని అంటారు శరత్ చంద్ర. బావా నువ్వు ఊరుకో బావా, వాళ్ళకి ఇంటికి తిరిగి వెళ్ళేలోపు ఒక జలక్కి ఇవ్వకపోతే చూడు బావా, నేను ఆల్రెడీ ఒక ప్లాన్ చేసుకున్నాను, నువ్వు అసలు వాడి గురించి పట్టించుకోవద్దు, నువ్వు హ్యాపీగా ఉండు బావా, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి సరేనా అని అంటుంది అపూర్వ. సరే అపూర్వ నిన్ను నమ్ముతున్నాను అని శరత్ చంద్ర హ్యాపీగా ఇంకా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అపూర్వ కొంతమంది రౌడీలని సెట్ చేస్తుంది. ఆ రౌడీలు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడ భూమి ఒంటరిగా దొరుకుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అన్నదానం అయిపోవడంతో పూజలు కూడా జరిగిపోవడంతో హ్యాపీగా అమ్మవారికి సంబరాలు జరిపించాలి అని స్టేజ్ పై భూమి తన నాట్య కళని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇంకందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. నాన్న గగన్ నువ్వు భూమి కలిసి కూడా ఏదైనా డాన్స్ వేయండి రా అని చెప్పడంతో ఇంకా గగన్ కూడా భూమితో కలిసి కేవలం శారద సంతోషం కోసం మాత్రమే అని చెప్తూ ఇంకా గగన్ భూమితో హ్యాపీగా స్టేజ్ షేర్ చేసుకొని డాన్స్ వేస్తూ ఉంటారు. అదే టైంకి అపూర్వ సైగ చేయడంతో కొంతమంది రౌడీలు స్మోక్ బాంబ్ని వేసి ఆ భూమిని లాక్కు వెళ్ళిపోతారు. ఇదేంటి భూమి కనిపించట్లేదని చుట్టూ చూస్తాడు గగన్. నాన్న తనేదో పని మీద వెళ్ళుంటుందిలే అని చెప్పి ఇంకా అలా శారద వాళ్ళు వచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. సో శరత్ చంద్రకి పంతులు గారు ధర్మకర్తలు వచ్చి అయ్యా ప్రతి సంవత్సరం రావణ కష్టాన్ని మీరే వెలిగిస్తారు కాబట్టి ఈ సంవత్సరం కూడా మీరే వెలిగించండి అని చెప్పడంతో ఇంకలా అపూర్వ నక్షత్ర ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. మమ్మీ ఏదో ప్లాన్ చేస్తానన్నావు, ఏం చేసావు అని అడుగుతారు. ఏం చేయడం ఏంటి బేబీ, ఇప్పుడు ఆ రావణ కష్టం వెనకాల ఎవరుందో తెలుసా? భూమి. భూమి పాపం వెనకాల తాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. ఇప్పుడు ఆ నిప్పు నుండి భూమి తప్పించుకోలేదు. మీ నాన్న ఆ శోభాచంద్రకి ఎలాగో చితి ముట్టించలేకపోయాడు కాబట్టి ఇలా అయినా భూమి ఆత్మకి శాంతి కలుగుతుందిలే అని వెరీ క్రూయల్గా మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ. ఇంకా ఆ రౌడీలు మొత్తం భూమిని రావణ అదట్ పెద్ద కటౌట్ దగ్గర వెనకాల తీసుకెళ్ళి ఇంకా చేతులు కాళ్ళు కట్టేసి బయటకు వచ్చేస్తారు. అప్పుడే ఇటువైపు గగన్ భూమి వెళ్ళి చాలాసేపు అయింది, కనిపించట్లేదు ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే శారద కూడా నాన్న గగన్ నాకెందుకో భయంగా ఉందిరా, ఇప్పటికీ భూమి కనబడక గంట అవుతుంది, నాకెందుకో చాలా భయం వేస్తుందిరా అని చెప్పడంతో పాపం అలా ఇంకా వెంటనే గగన్ వెతకడానికి వెళ్తాడు. భూమి భూమి అని భూమిని వెతుకుతూ ఉంటాడు. కానీ భూమి ఎక్కడా కనిపించదు గగన్కి. ఇటువైపు కరెక్ట్గా ఇంకా రావణుణ్ణి దహించడానికి బాణాన్ని గురిపెడుతూ ఉంటాడు శరత్చంద్ర. అప్పుడే కరెక్ట్గా గగన్ ఆ రావణాసురుడి బొమ్మ వెనక్కి వెళ్ళి చూస్తూ ఉంటాడు. బావా బావా అని సైగ చేస్తూ ఉంటుంది భూమి, కానీ వినిపించదు. ఇంకా వెంటనే ఆ బాణం అనేది రావణుడి బొమ్మకి తగిలేసరికి ఇంకా చుట్టూ నిప్పు అలుముకుంటుంది. వెంటనే అక్కడ నిప్పు కాలి భూమి యొక్క శారీ అనేది కింద పడ్డంతో పీసులుగా అది చూస్తాడు గగన్. ఇది అని పైకి చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే గగన్ కూడా పాపం తన ప్రాణాలకి తెగించి పైకి ఎక్కి ఇంకా అలా భూమి కాళ్ళ చేతుల తాళ్ళు అన్నీ విప్పుతూ ఉంటాడు. ఆ పాటికే హాఫ్ ఆఫ్ ది పోర్షన్ కాలిపోయి ఉంటుంది. ఇంకా కరెక్ట్గా భూమి గగన్ దగ్గరికి వచ్చి కాలిపోయి ఆ బొమ్మ పేలిపోయేలోపు గగన్ భూమిని హక్ చేసుకొని దూరంగా దూకేస్తాడు. ఒక్కసారిగా రావణ్ది మొత్తం ఇలా అయిపోతుంది. ఇంకా భూమి పాపం గగన్ అలా హక్ చేసుకొని పడిపోయేసరికి గగన్ భూమిని కాపాడుకుంటాడు. ఇంకా అలా అందరూ శారద పూరి వీళ్ళందరూ ఏమైంది గగన్ గగన్ నాన్న గగన్ అని చెప్పి గగన్ భూమి దగ్గరికి వస్తారు. ఇంకా వెంటనే అక్కడికి చెర్రీ కూడా వస్తాడు. అన్నయ్య అన్నయ్య ఏమైంది అన్నయ్య అని అడుగుతాడు. రే భూమిని సేవ్ చేశాను, లేకపోతే భూమి ప్రాణాలతో ఉండేది కాదు అని అంటారు. ఇంకా శరత్చంద్ర ఎవరో గిట్టని వాళ్ళే ఈ పని చేస్తుంటారేమో అని పట్టించుకోకుండా కొంచెం కూడా మానవత్వం లేకుండా వెళ్ళిపోతుంటే హే మిస్టర్ శరత్చంద్ర అని ఆపుతారు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర. ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు అని అడుగుతారు. రేయ్ నువ్వు ఒక మనిషివేనా, కన్న కూతుర్ని చంపాలని చూస్తావురా, ఛీ
మనిషా నువ్వు లేకపోతే ఏదైనా జంతువా అని అడుగుతాడు గగన్. రేయ్, లేనిపోని నిందలు నా మీద వేస్తే చంపేస్తా. నేను తన్నెందుకు చంపాలనుకుంటానురా? అది ఆల్రెడీ నా దృష్టిలో చచ్చిపోయింది. అలాంటిది నేనెందుకు తన్ని చంపుతానని అంటారు. చచ్చిపోయింది అంటున్నావు కదరా, అక్కడే అర్థమవుతుంది. చెప్పు, ఎందుకు చంపాలనుకున్నావు? భూమిని ఎందుకు చంపాలనుకున్నావు అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు గగన్. అలా గగన్ శరత్చంద్ర ఇద్దరు కాలర్ పట్టుకొని బాగా ఇంకా వాళ్ళు అక్కడ వాగ్వాదం జరుగుతూ ఉంటే వెంటనే భూమి వస్తుంది. బావా బావా వదిలే బావా, వదిలే బావా, వద్దు, వాళ్ళని ఏమనద్దు బావా అని అంటుంది. నిన్ను చంపాలనుకున్నారు భూమి అని అంటారు. బావా, నన్ను చంపాలనుకున్నారు వాళ్ళు, లేకపోతే ఇంకెవరో తర్వాత తెలుస్తుంది. కానీ పూజలో గుడిలో గొడవలు వద్దు బావా, ప్లీజ్ గొడవలు వద్దు అని పాపం అలా గగన్ని భూమి తీసుకు వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి తన చేతికి తగిలిన గాయాలను చూస్తూ పాపం ఆయింట్మెంట్ రాసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే గగన్ భూమి దగ్గరికి వస్తారు. భూమి వైపు చూస్తూ వెంటనే తన చేతిలో ఉన్న ఆయింట్మెంట్ని తీసుకొని గగన్ ప్రేమగా భూమికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు. భూమి, నీకు ఏమీ కాలేదు కదా అని అంటారు. లేదు బావా, నీకే నాకంటే ఎక్కువగా దెబ్బలు తగిలాయి అని అంటారు. ఇవేముంది భూమి, ఇవన్నీ ఒంటికి తగిలిన దెబ్బలు, కానీ మనసుకు తగిలిన దెబ్బల్ని ఎవరు ఎవరు పూడుస్తారు అని అంటాడు గగన్. బావా, అది కాదు బావా, నువ్వు మాట్లాడదు, నేను మాట్లాడతాను. చూడు భూమి, నా గురించి నీకు తెలుసు, నా గతం నీకు తెలుసు, నా వర్తమానం కూడా నీకు తెలుసు. చూడు భూమి, చిన్నప్పుడు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాన్న నడి రోడ్డు మీద వీళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని వదిలేస్తే అమ్మని చెల్లిని కాపాడుకుంటూ ఎన్నో పనులు చేశాను. హోటల్లో పనిచేశాను, షూ పాలిష్ చేశాను, దీపం కింద కూర్చొని చదువుకున్నాను, గుడిలో ఆశ్రయాన్ని కల్పించుకొని చదువుకున్నాను. కనీసం తినడానికి తిండి లేకపోతే వాళ్ళ కోసం సంపాదించడానికి రోజువారీ కూలీకి వెళ్ళి కష్టపడి అమ్మని పూరిని నేనే పోషించాను. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అలా అలా నా సొంత టాలెంట్తో బిజినెస్ పెట్టి ఇంతలా ఎదిగాను. ఒకటి, ఆ శరత్ చంద్ర ఎప్పుడు మా కుటుంబాన్ని అవమానించాలని చూస్తారు. ఏదో మేము తప్పు చేసినట్టు ఎప్పుడు మాపై పగ సాధించాలని చూస్తారు. అలాంటి శరత్ చంద్ర ఇంట్లో నుండి వచ్చే చిన్న పురుగు కూడా నాకు శత్రువుతో సమానం. కానీ నా జీవితం మలుపు తిరిగింది నీలో ప్రేమలో పడ్డం వల్ల. నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించాను, మన ఇద్దరిది కల్మషం లేని ప్రేమ. కానీ నువ్వు ఆ రోజు పెళ్లిలో నన్ను ఇల్లరికం రమ్మన్నావు చూడు, అప్పటి నుండి నా మనసు విరిగిపోయింది భూమి. నువ్వంటే నాలో ఉన్న ప్రేమ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. అందుకే నువ్వేది చేసినా ఆ శరత్ చంద్ర నువ్వు కలిసి చేశారనే నేను అనుకుంటున్నాను, బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నీలో పారేది ఆ శరత్ చంద్ర రక్తమే కదా. భూమి, ఒక్కటి అడుగుతాను, నిజం చెప్పు. నువ్వు మా అమ్మకి చాలా సేవలు చేస్తున్నావు కదా, నువ్వు నాతో ప్రేమగా మాట్లాడుతున్నావు కదా, నిజం చెప్పు, ఇదంతా నాటకమా లేకపోతే నిజమా? నేను నా గుండెలో దాచుకోలేకపోతున్నాను భూమి. నీపై కోపాన్ని చూపిస్తున్నా, నీపై ప్రేమ నాకు పోవటం లేదు. ఒక్కసారి ఈ మాట నువ్వు నాకు నిజం చెప్తే నీపై ప్రేమ ఉంచుకోవాలో లేదో తీసేస్తాను భూమి, తీసేస్తాను అని అంటారు గగన్. బావా అని వెంటనే హక్ చేసుకుంటుంది భూమి. బావా, నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ అని చెప్పినా నువ్వు నమ్మకపోతే నేనేమి చేయలేను బావా. ఒట్టేసి చెప్తున్నాను బావా, మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, నువ్వు నా మెడలో తాళి కట్టావు బావా. ఆ రోజు నేను నిన్ను ఇల్లరికం రమ్మడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో మా నాన్నంటే కూడా అంతే ఇష్టం. ఒక్కటి ఆలోచించు బావా. సడన్గా నేను నిన్ను మీ అమ్మని వదిలేసి రమ్మంటేనే నీకంత కోపంగా ఉందే. 20 ఏళ్ళు ఎక్కడో అడవిలో పెరిగాను, అరకులో పెరిగాను. అక్కడ పెరిగి సిటీకి వచ్చి మా అమ్మ నాన్నని వెతుక్కుందాం అనుకుంటే మా అమ్మ చనిపోయిందని తెలిసింది. మా నాన్న ఒక కోటీశ్వరుడని తెలిసింది. కానీ మా నాన్నకి ఒక దుష్ట గ్రహంలాగా ఆ అపూర్వ నీడలో, ఆ అపూర్వ మాయలో బ్రతుకుతున్నాడు అని తెలిసింది. ఇన్ని తెలిసాక ఆ అపూర్వ కుట్రలను తిప్పికొట్టి మా నాన్నని ఆ అజ్ఞాత నుండి బయటికి తెచ్చి మా నాన్న ప్రేమను నేను పొందాలనుకున్నాను బావా. నీకు మా నాన్నకి మధ్య శత్రుత్వం కూడా క్రియేట్ చేసింది ఆ అపూర్వనే. మా అమ్మని చంపింది కూడా ఆ అపూర్వనే. కావాలని ఇదంతా చేస్తుంది ఆ అపూర్వ. ముందు ఆ అపూర్వని చంపితే కానీ మన ప్రాబ్లం సాల్వ్ అవ్వవు బావా. కానీ ఒకటి చెప్తున్నాను, నింగి సాక్షిగా, నేల సాక్షిగా, మన ప్రేమ సాక్షిగా, నేను నిన్ను పవిత్రంగా ప్రేమిస్తున్నాను. నీకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు నీపై 10 రెట్లు ఎక్కువ ప్రేమ ఉంది బావా అని చేతులు పట్టుకొని చెప్తుంది భూమి. పాపం వెంటనే భూమిని హక్ చేసుకుంటాడు గగన్. నమ్ముతున్నాను భూమి, నమ్ముతున్నాను. నిన్ను చూస్తుంటే నాకు నమ్మాలనిపించే నమ్ముతున్నాను. కానీ నాకు అస్సలు గుర్తులేదు భూమి, మనకి పెళ్ళి ఎలా జరిగిందో నిజంగా గుర్తులేదు అని గగన్ అంటారు. బావా, నేను ఆ సాక్ష్యాన్ని ఖచ్చితంగా నిరూపించుకుంటాను. నువ్వు నన్ను అనుమానిస్తున్నావని కాదు, నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి. రేపెవరైనా అడిగితే చెప్పడానికైనా నేను ఆ సాక్ష్యాన్ని
ఖచ్చితంగా తీసుకొస్తాను బావా అని భూమి హక్ చేసుకొని గగన్ని చెప్తుంటే అదంతా బయట నుండి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శారద. అమ్మ, నీ దయ వల్ల నువ్వు మా గగన్ని భూమిని కలిపేశావు, ఒక్కటి చేసావు. వాళ్ళ గుండెల్లో ఉన్న బాధ అంతని తీసేసి వాళ్ళిద్దరిని ప్రశాంతంగా ఉండేలా చేసావు. నీకు నిజంగా ఎంత రుణపడినా తక్కువే అమ్మ కనకదుర్గ అని చెప్పి పాపం అమ్మవారిని మొక్కుకుంటుంది శారద. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అలా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఇది ప్లాంట్లో ఫ్లాప్ అయిపోయింది, ఇప్పుడు అది చావలేదు, బ్రతికే ఉంది, మనం ఏం చేయాలి అని ఆలోచనలో ఉంటుంది అపూర్వ. అప్పుడే కరెక్ట్గా అపూర్వ వెనకాల శరత్చంద్ర ఉంటారు. అపూర్వ, నువ్వేనా భూమిపై అలా అటాక్ చేయించింది అని అడుగుతారు. బావా బావా నేనెందుకు చేస్తాను బావా, చచ్చా లేదు బావా అని అంటుంది. చేపించకపోతే ఓకే, కానీ చేయిస్తే మాత్రం ఊరుకోన అపూర్వ, చంపేస్తా. ఎంతైనా తన్ని నేను దూరం చేసుకున్నా తను నా కన్న కూతురు. తన్ని నేను ఎన్ని మాటలన్నా తనకేమైనా అయితే నేను తట్టుకోలేను. అది అక్కడ వాడితో సంతోషంగానే ఉంటుంది కాబట్టి నన్ను అది వదులుకుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. అమ్మో, బావకి నిజం తెలియలేదులే అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ అలా ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. భూమి వెంటనే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ భూమికి ఉదయ్ కనబడతాడు. ఉదయ్ కారులో దిగి చూస్తూ ఉంటాడు భూమి వైపు. ఏంటలా చూస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు భూమి, నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందా అని తెలుసుకోవడానికే చూస్తున్నాను అని అంటారు. పక్కనే ఇంకొక అమ్మాయి దిగుతుంది. తన పేరు ప్రియా, నా ఫియాన్సీ అని అంటారు. ఓ కంగ్రాచులేషన్స్ అని అంటుంది భూమి. నీ పెళ్ళి అర్ధాంతరంగా గుళ్ళో జరుగుతుందని అనుకోలేదు కదూ, నువ్వు నేను నచ్చలేదు కాబట్టి చేసుకున్నావు కదూ అని అంటారు. నా పెళ్ళి గుళ్ళో జరిగిందని నీకెలా తెలుసు అని అడిగేసరికి ఆ రోజు మీరు బ్యాచిలర్స్ పార్టీ నుండి వెళ్ళిపోయారు కదా, అప్పుడు నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను అని అనడంతో అవునా అని అంటుంది భూమి. నీ దగ్గర వీడియో ఉందా, ప్లీజ్ ఆ వీడియో నాకు చాలా ఇంపార్టెంట్, చూపించు అని అడుగుతుంది. లేదు నేను చూపించను అంటాడు. వెంటనే తన ఫియాన్సీ ఒక ఆడపిల్ల అంతలా అడుగుతుంటే చూపించవా ఉదయ్, చూపించు అనేసరికి ఇంకా వీడియో చూపిస్తాడు. ఆ వీడియోని వెంటనే తన ఫోన్లోకి తీసుకొని ఇంకా వీడియోని గగన్కి షేర్ చేస్తుంది భూమి. అలా గగన్ హ్యాపీగా భూమిని నిజంగా పెళ్లి చేసుకున్నాడు అని తెలుసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఇంటికి వచ్చి పూజ గదిలోకి తీసుకువెళ్ళి అమ్మవారి సమక్షంలో వెంటనే గగన్ అయితే భూమికి ఆ ఒక్క ముడి 2 ముడిలో వేస్తాడు కదా, 3వ ముడి వేసి తన భార్యగా చేసుకుంటాడు పూర్తిగా గగన్ భూమిని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.